విజయవాడ భవానీపురంలో దారుణం 3 కోట్ల విలువ గల ల్యాండ్ కబ్జా. స్థలాన్ని కబ్జా చేసి వృద్ధురాలు కుమారిని కొడుకు సుబ్బారావుని బయటకు గెంటేసి చావగొట్టిన సుంకర శివాజీ. వృద్ధురాలు కుమారి భవానీపురంలో నివాసం ఉంటుంది. కుమారికి 2 కుమారులు. పెద్ద కొడుకు సుబ్బారావు మానసిక రోగి. 15 సంవత్సరాల క్రితం రెంటుకు స్థలం తీసుకున్న సుంకర శివాజీ అనే వ్యక్తి స్థలాన్ని స్వాధీనపరుచుకొని వృద్ధురాలిని కొడుకు సుబ్బారావుని బయటకు గెంటివేసిన శివాజీ దొంగ డాక్యుమెంట్స్ తయారు చేసి స్థలాన్ని కబ్జా చేశాడు అని చెప్తున్న కుటుంబ సభ్యులు. బాధిత కుటుంబ సభ్యులు సిపి ఆఫీస్ కి స్థానిక భవానీపురం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా ఫలితం శూన్యమని చెప్తున్న కుటుంబ సభ్యులు. సుంకర శివాజీ వల్ల ప్రాణహాని ఉందని చెప్తున్న వృద్ధురాలు కుమారి. నా పేరు లక్ష్మీ భారతి అండి. ఇప్పుడు మా అత్తయ్య గారు లక్ష్మీ కుమారి. మా బావగారు మానసికంగా ఒంట్లో బాగోని మనిషి. ఇంట్లో ఆయన ప్రవర్తన సరిగ్గా ఉండటం లేదు. అందుకని నేను మా అత్తగారితో కలిసి ఉండలేకపోతున్నాను. మా అత్తగారు బావగారు మాకు సంబంధించిన స్థలంలో ఉంటున్నారు కొంతకాలంగా. ఇది శంకర్ శివాజీ గారికి కొంతకాలం ఇచ్చామండి. ఆయన మాకు వెనక్కి ఇచ్చేశారు. మళ్ళీ కొన్నిసార్లు మేము లేని సందర్భాల్లో వచ్చి తాళం వేసుకుంటున్నారు. ఆయన మా స్థలం అని చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు. మా బావగారు మానసికంగా సరిగ్గా లేకపోవడం మూలంగా నాకు మా వారికి మనస్పర్ధలు వస్తున్నాయి. నేను ఇంట్లో కలిసి ఉండలేని పరిస్థితిలో మా అత్తగారు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. నేనే వంట చేసేది ఇస్తున్నాను. ఆవిడ పెద్ద అయిపోవడం మూలంగానే ఆవిడ కొడుకును వదలలేక ఆవిడను మా అత్తగారు మా బావగారు ఇక్కడే ఉంటున్నారు. నేను మా వారు మా ఇంట్లో ఉంటున్నాము. శివాజీ గారు మమ్మల్ని మా స్థలం ఇవ్వమని అడిగిన సందర్భాల్లో మా వారిని కొట్టారు. మా అత్తగారిని ఏమో జుట్టు పుచ్చుకొని ఈడ్చుకొని సరిగ్గా మాట్లాడుకోకుండా తప్పుగా మాట్లాడి ఏం చేసుకుంటావో చేసుకున్నట్టుగా మాట్లాడారండి. ఇంతకుముందు ఆయన మాకు స్థలం ఇవ్వనంటే మేము సిపి ఆఫీస్కి వెళ్ళి అక్కడ పిటిషన్ వేసుకున్నాము. పిటిషన్ వేసుకున్నాక ఆయన మళ్ళీ మనసు మార్చుకొని ఈ నెల 30వ తారీఖున మాకు ఇచ్చేస్తామని చెప్పారు. మళ్ళీనేమో ఇప్పుడు మేము లేని సందర్భంలో తాళం వేసుకొని ఆయన కబ్జా చేద్దామన్నట్టుగా చూస్తున్నారండి. మేము ఇక్కడే ఉంటున్నామండి కొంతకాలం నుంచి. శివాజీ గారికి మీరు అగ్రిమెంట్ రాశారా? మేమేమి రాయలేదండి. మా బావగారు మానసికంగా సరిగ్గా లేకపోవడం మూలంగా ఆయన ఎవరిని నమ్మరు, సంతకాలు చేయరు. ఇంట్లో మాతోనే సరిగ్గా మాట్లాడు. అటువంటి మనిషి సంతకాలు చేయరు. ఆయన సంతకం లేకోకుండా ఆయన అగ్రిమెంట్ చేయించుకున్నట్టుగా అలా చూపిస్తున్నారండి. మాకు సంబంధం లేకోకుండానే ఆయన జిఎస్టీ ఎలా కట్టుకుంటున్నారో మాకైతే తెలియదు. మా బావగారు అయితే మానసికంగా సరిగ్గా లేకపోవడం మూలంగా ఆయన ఎక్కడైనా సంతకం చేసినా కంపల్సరీ వేలిముద్ర వేస్తారండి. ఆయన త్వరగా ఎవరిని నమ్మరు. అది ఆయన ఎవరితోనూ మాట్లాడు. ఆయన ఎటువంటి అగ్రిమెంట్లు చేయలేదండి. ఇది ఆయన స్థలమే. ఇది మా స్థలం అండి. మేము ఇక్కడే ఉంటున్నాము. ఆయన ఏంటంటే మాది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మాకు కొని ఆయన లోపల ఉంటున్నారు. అది మేము పూర్తిగా ఇక్కడికే మారిపోతామండి. ప్రస్తుతం ఉంటున్నాము మా ఉన్న భయాల మూలంగా. మీ కుమారి ఆయనకే అద్దెకి ఇచ్చారు మా వారు ఉండగా. మా వాడు పోయి 3 ఏళ్ళు అవుతుంది. అప్పుడు పోయినాకన్నా ఖాళీ చేయించినా పోయేది. ఇప్పుడు ఏం చేశాడు? ఆ అబ్బాయి వచ్చి ఏమీ చేయలేడు కదా, పెద్ద ఆయన మానసిక స్థితి బాగోలేదు కదా, ఆమె ఏం చేస్తుంది, ఇది కబ్జా చేయొచ్చు అని చెప్పేసి నేను ఖాళీ చేయను, ఏం చేసుకుంటావో ఎవరితో చెప్పుకోమన్నారు. మొన్న అక్కడికి జుట్టు పుచ్చుకొని బయటికి లాగారండి. మా అబ్బాయి అడగటానికి వస్తే నువ్వెవడవి అని చెప్పేసి మా అబ్బాయిని మీద కూడా 2 దెబ్బలు వేసి పంపించాడు. మా అబ్బాయి ఒక్కడే వచ్చి అడిగితే ఇక మేము గవర్నమెంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి, సిపిఎం ఆఫీస్కి వెళ్ళాము. అక్కడ అర్జీ పెట్టుకున్నా కూడా అయ్యే పనిగా లేదులే అని చెప్పి ఇట్లా మిమ్మల్ని ఆశ్రయించి మీ ద్వారా అన్నా కొంచెం మరి బుద్ధి తెచ్చుకొని ఖాళీ చేసిస్తాడని చెప్పని మాకు మా స్థలం దక్కపోతే మేము ఇక పెట్రోల్ పోసుకొని చచ్చిపోయి శివాజీ వల్ల చచ్చిపోయామని పోలీస్ స్టేషన్లో కాగితం ఇచ్చే మేము చనిపోవటానికి కూడా రెడీగా ఉన్నాం. అది 318 గజాలండి. అది